దేవుడికి పాపాలు క్షమించే పరిధి వేరు. యేసు పాపాలను క్షమించారు కాబట్టి యేసువే రక్షకుడు అంటే ప్రతి మానవుడు కూడా తనతో ఉన్న ప్రజల యొక్క పొరపాట్లని క్షమిస్తున్నాడు, అతనికి పాపాలు క్షమించే అధికారం ఉంది. ఫైనల్గా యేసు వారు చెప్పిన ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు వారు చెప్తున్నారు యోహాను సువార్త 5:30 నా అంతటా నేను ఏమీ చేయలేను అంటున్నారు. నా అంతటా నేను ఏమీ చేయలేను, ఏది చేయాలన్నా దేవుడి ఆజ్ఞ అవ్వాల్సిందే అని. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. अस्सलाम वालेकुम, मेरा नाम अफसर खान शफी भाई. దేవుడు సృష్టించినప్పుడు కులాలు సృష్టించింది, లేకపోతే కులాలు ఎన్ని ఉన్నది, ఆ కులాలకి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క గ్రంథం ఖురాన్, బైబిల్, మన గీత సృష్టించిందా? లేదు. ఈ అన్ని కులాల్లో ఒక 10 రకాలమైన ఒక పార్టీషన్స్, అంటే క్రిస్టియన్స్లో ఇట్లనే ఉన్నది, హిందూస్లో అయితే 36 కోటి దేవుళ్ళు ఉన్నారు. మరి ఈ పుస్తకాలు ఒకటి ఉంటే వాళ్ళకు వేరే వేరే రూట్లు ఎందుకు ఉంది? మళ్ళీ వాళ్ళు ఆ రూట్కి పోయి మా కులాన్ని ఒక వేరే దారికి పంపుతున్నారు. అంటే మీ ప్రశ్న అర్థమైంది. ఒక నిమిషం, మాకు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు కాదు, మీ ప్రశ్న అర్థమైంది. ఇన్ని గ్రంథాలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని తెగలు ఎందుకు ఉన్నాయి, దీనికి సమాధానం మీకు దొరుకుతుంది ఇన్షాల్లా. సోదరులారు ప్రశ్న అడుగుతున్నారు, మరి ఆదిలో మొట్టమొదటిగా ఎన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు ఉన్నాయా? మరి దేవుడు ఒక్కో మతానికి, ఒక్కో కులానికి, ఒక్కో వర్గానికి ఒక గ్రంథాన్ని పంపించాడా? మరి ఒకే మతంలో ఎన్ని చీలికలు ఎందుకు వచ్చేసాయి? ఒకే గ్రంథం ఇన్ని రకాలుగా బోధిస్తుందా? ఉదాహరణ ఏదో గ్రంథం నమ్మేవాడన ఎందుకు ఒక దగ్గర లేరు అన్న ప్రశ్న వారు అడుగుతున్నారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే సృష్టికర్త అనే దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటిగా ఆదం అలైహిస్సలాంని మరియు తన భార్య నుండి హవ్వా అలైహిస్సలాంని సృష్టించి వారిని ఆకాశంపై నుండి భూమి మీదకి దిగిపోమని చెప్పేటప్పుడు సూరే బఖరాలో 2వ సూర 30వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఇక నుంచి మీరు భూమి మీదకి దిగిపోండి, ఇప్పటి నుండి నా వైపు నుంచి మీకు ఆదేశాలు, ఉపదేశాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే ఆ ఆదేశాలను విని వాటి ప్రకారంగా జీవితం గడుపుతారో వారికి ఎలాంటి భయము కానీ ఎలాంటి శోకము కానీ ఉండదు. ఎవరైతే నేనిచ్చే ఆదేశాలను వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడుపుతారో వారు నష్టపోతారు అని దేవుడు సెలవివ్వడం జరిగింది. మరి ఆ తర్వాత మొట్టమొదటి మానవుడు మనందరి తండ్రి అంటే ఆదం అలైహిస్సలాం, మనందరి తల్లి అంటే ఆదం అలైహిస్సలాం ఆకాశం నుంచి కిందికి దిగి రావడం జరిగింది. వారి ద్వారా సృష్టికర్త దేవం అనేక ప్రజల్ని వ్యాపింప చేయడం జరిగింది. అయితే ఆది నుండి కూడాను దేవుడు పంపించిన సందేశంలో ఒకే ఒక సందేశం పంపించాడు. అదేమిటి? సమస్త మానవాళి ఒకే ఒక జంట సంతానము. ఖురాన్ గ్రంథంలో 4వ అధ్యాయం సూరా నిసా 1వ వాక్యంలో చూసుకున్నట్లయితే సృష్టికర్త దైవం తెలియజేశాడు, మానవులందరూ కూడాను ఒకే ఒక జంట సంతానము. ఇక్కడ నుండి హిందూ, ముస్లిం, క్రైస్తవులు, ఆస్తికులు, నాస్తికులు అందరూ కూడాను మొట్టమొదటి జంట అయిన ఆదం హవ్వ యొక్క సంతానమే. అంటే వేరు వేరు వారు కాదు, అందరికీ రక్త సంబంధం ఉంది, అందరూ ఒకే వర్గము. అయితే వారందరికీ దేవుడు ఇచ్చిన సందేశం ఏమిటి అంటే, మీ అందరి దేవుడు ఒకడే, ఆయన్నే ఆరాధించండి అన్న సందేశమే ఇచ్చాడు. దేవుడు ఒకడే, ఆయన్నే ఆరాధించండి. ప్రతి కాలంలో కూడాను, ప్రతి యుగానికి కూడాను దేవుడు తన ప్రవక్తల్ని పంపించాడు. ఆ ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన సందేశం మీ దేవుడు ఒకడే, ఆయన్నే ఆరాధించమని. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడాను దేవుడు అదే సందేశాన్ని ఇచ్చాడు, మీ దేవుడు ఒకడే, ఆయన్నే ఆరాధించండి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్ళారు, నేనైతే వెళ్ళిపోతున్నాను కానీ మీ దగ్గర నేను 2 విషయాలు వదిలి వెళ్తున్నాను అని చెప్పారు. ఆ 2 విషయాలు ఏమిటంటే, ఒకటి అల్లాహ్ యొక్క వాక్కు ఖురాన్ గ్రంథము, రెండోది నా యొక్క బోధనలు హదీస్. ఎవరైతే ఈ ఖురాన్ మరియు హదీస్ అల్లాహ్ యొక్క ఆజ్ఞల ప్రకారంగా, నా యొక్క బోధనల ప్రకారముగా ఎవరైతే జీవితం గడుపుతారో వారే సాఫల్యాన్ని పొందుతారు. ఎవరైతే ఈ రెండింటిని వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడుపుతారో వారు నష్టపోతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అయితే ఇక్కడ ఇన్ని వర్గాలు ఎందుకు వచ్చేసాయి అంటే, వారు స్వలాభం కోసము విడిపోతున్నారు, లేక వారికి సత్యం ఏమిటో తెలియక విడిపోతున్నారు. మనం ఏమి చేయాలి? సత్యము తెలియని వాళ్ళకి సత్యము తెలియచేయాలి. దేవుడు ఒక్కడే, ఆయన ఆరాధించండి. ఆయన పంపించిన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ వారు వారిపై అవతరించిన గ్రంథం ఖురాన్ గ్రంథం, ప్రవక్త వారి బోధనలో హదీస్, ఇదే సత్యధర్మం అని. తెలియని వారు తెలుసుకొని విశ్వసిస్తారు, ఒక త్రాటిపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆశిస్తున్నాను. సోదరి మండల వైపు నుంచి సోదరుడు షఫీ గారి కోసం. Assalamu alaikum. My name is Yasmin. I'm a student, and this question again is put forward to me by a Christian friend of mine who asks, యసు అబద్ధ ప్రవక్తలు బోధకులు వస్తారు, వారు క్రీస్తు విరోధులని ఉంది. ఈ దొంగ బోధకులు ఎవరు? థ్యాంక్ యూ. సోదరిమణి యాస్మిన్ ప్రశ్నిస్తున్నారు. వారి యొక్క క్రైస్తవ సోదరిమణి ప్రశ్నని తను అడుగుతున్నారు. అదేమిటంటే, బైబిల్లో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు యేసుకి క్రీస్తుకి విరోధులు, ఈ దొంగ ప్రవక్తలు ఎవరు అని అడుగుతున్నారట.
వాస్తవానికి బైబిల్ గ్రంథంలో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారు యేసుకి క్రీస్తుకు విరోధులై ఉంటారు. వారు దొంగ ప్రవక్తలు. వారితో మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైనా కానీ నేను ఈ ఇస్లాం మరియు క్రైస్తవానికి సంబంధించిన ప్రసంగాలు చేస్తుంటాను. నా ప్రసంగం విని చాలామంది క్రైస్తవులలో ఒక ఆలోచన పుడుతుంది, ఇతను మా ఆలోచనకి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, ఇతను అబద్ధ బోధకుడు. చాలామంది అనుకుంటారు. కొంతమంది మనసులో అనుకోవడమే కాకుండా బయటికి అడిగేస్తారు కూడాను. అయితే అబద్ధ బోధకులు వస్తారు అని అనడమే కాకుండా అబద్ధ బోధకులు ఎలా గుర్తుపట్టాలో కూడా బైబిల్లో ఉంది. అబద్ధ బోధకులు ఎలా గుర్తుపట్టాలి అంటే బైబిల్లో చూసుకున్నట్లయితే 1వ యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియజేయడం, యేసుని క్రీస్తు కాడు అని చెప్పవాడు తప్ప మరి ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాదు అనేవాడే అబద్ధికుడు. అలా యేసు క్రీస్తు అని నమ్ముకునేవాడు అబద్ధికుడు కాదు. మరి ఇప్పుడు నేను యేసును క్రీస్తు అని నమ్ముతుంటే అబద్ధ బోధకుడిని, క్రీస్తుకు విరోధిని కాదు. ఒకవేళ యేసు క్రీస్తు కాదు అంటే నేను అబద్ధ బోధకుడిని. ఉదాహరణ చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు అని నమ్ముతున్నానా లేదా? అసలు క్రీస్తు అంటే ఏమిటి? క్రీస్తు అనేటటువంటి తెలుగులో ఉన్న పదము క్రైస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. క్రైస్ట్ అనేటువంటి పదము క్రిస్టోస్ లాటిన్ పదం. క్రిస్టోస్ అనే లాటిన్ పదము హెబ్రూ భాషలో నుండి మసాయా అనే పదం నుంచి వచ్చింది. హెబ్రూ భాషలో ఉన్న మసాయా అనే పదము అరబీ భాషలో మసీహ్ అని ఉంది. ఖురాన్లో అనేక సార్లు ఈసా మసీహ్, ఈసా ఇబ్ను మరియం మసీహ్, మరియం కుమారుడు అన్న యేసు ఆయన ఒక మసీహ్ అంటే మెస్సయ్యా, ఆయన ఒక క్రిస్టోస్, క్రైస్ట్, క్రీస్తు అని ఖురాన్ బోధిస్తుంది. నేను నమ్ముతున్నాను. యేసు క్రీస్తు కాదంటే అబద్ధ బోధకుడు. నేను యేసు క్రీస్తు అని నమ్ముతున్నాను. ఉదాహరణకి 1వ యోహాను 5వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారంగా కూడాను యేసు క్రీస్తు అని నమ్మువాడు ప్రతివాడు కూడాను దేవుడి మూలంగా పుట్టినటువంటి వాడు. యేసు క్రీస్తు కాదు అనేవాడు సాతాను మూలంగా పుట్టినటువంటి వాడు. నేను యేసు క్రీస్తు నమ్ముతున్నాను. మొదటి విషయము. క్రీస్తు విరోధుల గురించి కూడా బైబిల్లో చెప్పడం జరిగింది. క్రీస్తు విరోధులు ఎవరు చూడండి. క్రీస్తు విరోధుల గురించి 2వ యోహాను 1వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు 11వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఎవరైతే యేసు మాట విని ఆ మాట యందు నిలిచి ఉండకుండా ఎవరైతే ముందుకు వెళ్ళిపోతారో, యేసు మాటను వినకుండా ముందుకైతే ఎవరైతే వెళ్ళిపోతారో వారు దేవుణ్ణి నమ్మనటువంటి వారు. మరి ఎవరైతే యేసు మాట విని యేసు మాట ప్రకారంగా ఎవరైతే నిలిచి ఉంటారో వారు దేవుణ్ణి, దేవుని యొక్క క్రీస్తు ప్రవక్త అయిన యేసుని నమ్మినటువంటి వారు. మీలో నుండి ఎవరైనా కానీ యేసు మాటను కాకుండా వేరే మాటలు తీసుకొని మీ వద్దకు వస్తే మీరు వారిని మీ ఇంట చేర్చుకునవద్దు. మీరు వారికి శుభమని, సలాం, వందనాలని చెప్పవద్దు. ఒకవేళ మీరు వారికి విష్ చేస్తే వందనాలు అని శుభమని చెప్తే వారు చేసే పాపంలో మీరు కూడా పాలివాలైపోతారు. అయితే యేసు బోధ ప్రకారంగా మన బోధ ఉండాలి. యేసు బోధ ప్రకారంగా మన విశ్వాసం ఉండాలి. యేసు బోధించిన విశ్వాసం ఏమిటి? యేసు బోధించిన విశ్వాసము యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యంలో చూసినట్లయితే యేసు అంటున్నారు, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుటయే నిత్య జీవము. యేసు వారు చెప్తున్నారు, అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు, ఒకే ఒక దేవుడు అని ఆయన్ని సత్యదేవుడు అని నమ్మాలి. ఆయన పంపిన యేసును క్రీస్తు అని నమ్మితే ఇది నిజమైన మార్గము, దీనివల్ల రక్షణ వస్తున్నారు. యేసు నా తర్వాత మరో ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వస్తారని చెప్పారు, దాన్ని విశ్వసించాలి. కాబట్టి సోదరిమణి, మీరు మీ క్రైస్తవాన్ని చెప్పండి. ఉదాహరణకి ఇక్కడ యేసు ఎవరు, యేసు బోధనలో దేవుడు ఎవరు అనే అంశాలపై సీడీలు ఉన్నాయి. మీరు ఆ సీడీలు వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే యేసుకి వ్యతిరేకంగా బోధించారో వారు యేసు విరోధులు. నేను యేసుకి ప్రకారంగా, యేసు బోధ ప్రకారంగా ప్రతి దాన్ని కూడా బైబిల్ నుంచి రిఫరెన్స్ ఇచ్చుకుంటూ మాట్లాడాను. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. నా పేరు అబ్దుల్ సలాం. ఐఎమ్ స్టూడెంట్. బైబిల్ గ్రంథంలో రోమా 10వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదివి వివరించండి. బైబిల్ గ్రంథంలో రోమా 10వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ గ్రంథంలో రోమా 10వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. చూడండి, ఇక్కడ చెప్పబడే విషయాలు చూడండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, మొదటి విషయము. రెండో విషయము, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను, యేసును లేపెనని నీ హృదయంలో విశ్వసించుకుంటే నువ్వు రక్షించబడతావు. ఇది రెండో విషయము. అయితే
రక్షణ ఎలా అంటే ఇంతవరకు మనం ఏం చెప్పాము? ఆయన సువార్త నమ్మడం ద్వారా రక్షణ. ఇప్పుడేం తెలిసింది ఈ వాక్యం వెలుగులో? యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి, యేసుని దేవుడు మృతుల్లోంచి లేపాడు అని ఒప్పుకోవాలి. యేసుని ప్రభు అని ఒప్పుకోవాలంటే ఏమిటి? ప్రభు అంటే ఏమిటి? చాలా మంది క్రైస్తవులు ఈ వాక్యం చదివేసి యేసు ప్రభువు అని అంటే, ప్రభు అంటే ఏంటండి? దేవుడే. యేసు ప్రభు అంటే యేసు దేవుడు అని అంటున్నారు. యేసు ప్రభుని మనం ఒప్పుకోవాలంటే బైబిల్ని మనం పరిశీలించి చదివితే యేసు ప్రభు అంటే ఏంటో అర్థం తెలుస్తుంది. ఉదాహరణకి ప్రభు అనే పదం మనం చూసుకుంటే బైబిల్లో సర్వసాధారణంగా వాడబడింది, అనేక సార్లు ఉంటుంది. ఉదాహరణకి బైబిల్లో చూసుకుంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 13వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ యెహోవా దేవా నీవు కాక మమ్ము వేరే ప్రభువులు ఏరిరి. చాలా మంది ప్రభువుల ప్రస్తావన ఉంది. వేరే ప్రభువులు మమ్మల్ని ఏలి ఉన్నారు. ఎవరెవరు వారు? రాజులు. రాజులు కూడా ప్రభువులు అన్నట్టుగా అక్కడ యెషయా గ్రంథంలో కనబడుతుంది. మరి చూసుకున్నట్లయితే ఆది కాండము 19వ అధ్యాయం 1-2 వాక్యాలు చూసినట్లయితే అక్కడ లూత్ అలైహిస్సలాం, లోతు ప్రవక్త దైవదూతలను ఉద్దేశించి నా ప్రభువులారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. దైవదూతలు కూడా అక్కడ ప్రభువులే. 1 కొరింథీ 8వ అధ్యాయం 5వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ దేవతలను పడువారు, ప్రభువులను పడువారు అనేకులు ఉన్నారు. ప్రభువులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రభువులో యేసు కూడా ప్రభువే. ప్రవక్త అయిన ప్రభు, రాజులైన ప్రభు, ఇలా దైవదూతలైన ప్రభువులు. అసలు ప్రభు ఎవరు? అసలు ప్రభు ఎవరంటే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయము 17వ వాక్యంలో చూసుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా పరమ ప్రభువును పరమ దేవుడును అయి ఉన్నాడు. పరమ ప్రభువు పరమ దేవుడు ఎవరు? యెహోవానే. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వాక్యంలో చూసుకున్నట్లయితే ఆ ప్రభువులకు ప్రభు యెహోవా అని ఉంటుంది. ఆయన ప్రభువులకు ప్రభు. మరి యేసు చూసుకున్నట్లయితే యేసు బైబిల్లో మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యంలో అంటున్నారు, యేసు అంటారు భూమికి ఆకాశానికి ప్రభువా అంటే యేసు ప్రభు. ఆయన ఇంకెవరో ప్రభు అని పిలుస్తున్నారు. ఆయన ఎవరు? ఆయన ప్రభువులకి ప్రభు. ప్రవక్తలందరూ కూడా ప్రభువులే బైబిల్ ప్రకారముగా. బైబిల్లో స్పష్టంగా ప్రభు అన్న పదం మీరు చదివితే బైబిల్ మొత్తం మీద 2 రకాల ప్రభువులు కనబడుతుంటాయి. ఉదాహరణకి ఒకటి పెద్ద అక్షరాలతో ముద్రించబడిన ప్రభు. పెద్ద అక్షరాలు ఉంటాయి. ఉదాహరణ మీరు చూడాలంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో బోల్డ్ లెటర్స్తో ప్రభు ఉంటుంది. ఎక్కడెక్కడైతే బైబిల్లో బోల్డ్ లెటర్స్తో ప్రభు అని ఉంటుందో అది యెహోవాకి సంబంధించి. స్మాల్ లెటర్స్ మామూలు అక్షరాలతో ముద్రించబడిన ప్రభువులు ప్రవక్తల గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా కావచ్చు. మీరు చదవమన్న రోమా 10వ అధ్యాయం 9వ వాక్యంలో యేసు ప్రభు అని ఒప్పుకోవాలంటే ప్రభు అనేది స్మాల్ అక్షరాలతో ఉంది, ప్రవక్త అయిన ప్రభు అని. రెండో విషయము యేసు మృతుల్లో నుంచి దేవుడు ఆయన లేపారు ఉంటుంది. మృతుల్లోంచి లేపారు అని అంటే ఏమిటి? అంటే చనిపోయిన తర్వాత ఆయన లేపారనా? కాదు. బైబిల్లో మృతులు అన్న పదం అనేక అర్థాలతో ఉంటుంది. ఉదాహరణకి లూకాసు వార్తలో 9వ అధ్యాయం 60వ వాక్యంలో చూస్తున్నట్లయితే యేసు అన్నారు మృతులను పాతి పెట్టుకుందురు. మృతులను పాతి పెట్టుకుంటారంట. చచ్చిపోయిన వారిని ఎలా పాతి పెట్టుకుంటారు? కాదు, దాని అర్థం అది కాదు. మృతులను పాతి పెట్టుకుంటారంటే మొదట మృతులు అంటే అవిశ్వాసులు, రెండో మృతులు అంటే చనిపోయినవారు. అవిశ్వాసులు చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారని. మృతులు అంటే అవిశ్వాసులు అని అర్థము. ఉదాహరణ చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వాక్యంలో అబ్రహాము దేవుణ్ణి గుర్తించాడు. ఆయన చనిపోయిన వారిని సైతము లేపడానికి బలం ఉన్నవాడు, శక్తిమంతుడని ఎంచినటువంటి అక్కడ యెహోవా తన ఒక కుమారుని అర్పించి, అబ్రహాం తన కుమారుని అర్పించి తిరిగి మృతులలో నుండి పొందేను అని ఉంది. మృతుల్లో నుండి పొందనంటే చనిపోయి బ్రతికాడనా? కాదు. చావుకు దగ్గరగా వెళ్ళి తిరిగి వచ్చారని. యేసువారు కూడా చనిపోలేదు, చావుకు దగ్గరగా వెళ్ళి బయటకు వచ్చారు. ఎందుకంటే నన్ను రక్షించు అని యేసువారు ప్రార్థన చేశారు, దేవుడు అన్ని రక్షించారు. ఇచ్చిన వివరాలు కావాలంటే యేసు శిలవాస్తవాన్ని సీడి ఉంది. యేసు వారు వాస్తవానికి చనిపోలేదు, సజీవంగా పైకి లేపుకోబడ్డారని పూర్తి ఖురాన్ మరియు బైబిల్ ఆధారాలతో ప్రసంగించబడిన సిడి. కాబట్టి ఈ సిడి చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అల్హమ్దులిల్లా. సమయం చాలా ఎక్కువైనందున ఇంతటితో ప్రశ్నోత్తరాల స్థలిని ముగిస్తున్నాను. ఇప్పుడు ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు బదులులో దేవుడు ఎవరు అనే అంశంపై సోదరుడు షఫీ గారు ప్రసంగించినటువంటి DVD ప్రశ్నోత్తరాలతో పాటు జగిత్యాల్లో డిఎస్ ఫంక్షన్ హాల్లో 4వ తారీఖు డిసెంబర్ 2010 జరిగినటువంటి ఈ కార్యక్రమం యొక్క సీడీని రిలీజ్ చేయడానికి నేను మరి సోదరుడు అబ్దుల్ జలీల్ గారిని వేదికపై వస్తున్నాను. సోదరుడు అబ్దుల్ జలీల్, జగిత్యాల. మానవో బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. మానవో బాటసారి. ఈ సభని విజయవంతం చేయడంలో అన్ని విధాలా సహకరించినటువంటి HW హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారికి మరియు సభలో ఉపస్థితులైనటువంటి పెద్దలకి, సభలో ఇంతసేపు ఓపిక కూర్చుని విన్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. మానవో బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. ప్రళయ దినం బహు కఠిన దినం, మానవ కర్మల తీర్పు దినం.
ప్రళయ దినం బహు కఠిన దినం, మానవ కర్మల తీర్పు దినం. కుడి చేతికి తన కర్మల పత్రం ఉండిన వ్యక్తికి సాఫల్యం, వీపు వెనకగా కర్మల పత్రం అందిన వ్యక్తికి వైఫల్యం. ప్రభువు వైపుకు మరళబోమని తలచిన జనులకు ఆశాభంగం, దైవ భీతితో ధర్మనిష్టతో గడిపిన వారికి స్వర్గఫలం. మానవా ఓ బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం, మానవా ఓ బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. రాత్రి సమయం సాక్షిగా నిండు చంద్రుని సాక్షిగా, రాత్రి సమయం సాక్షిగా నిండు చంద్రుని సాక్షిగా, ఒక స్థితి నుంచి వేరొక స్థితికి తరలిపో